కోటేశ్వర గారు, జస్ట్ బ్రీఫ్గా ఈరోజు మళ్ళీ ఈ శాండ్ మైనింగ్ విషయంలో చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. ఒకటి, 2588 కోట్ల రూపాయలు గత ప్రభుత్వ కాలంలో ఆ ఇసుక విధానం వల్ల అది విత్ కాంట్రాక్టర్స్ కొల్యూడ్ అవడం ద్వారా జరిగింది. దీంట్లో కాంట్రాక్టర్స్ పాత్ర కూడా ఉందని చెప్పేసి ఒక ప్రాథమిక నివేదిక ఏసీబీ బయటపెట్టింది. సరే, ఎలా చూడాలి ఇది? అలాగే ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఏదైతే ఈ జేపీ వెంచర్స్ అనేది ఎన్ఎస్జి ట్రైబ్యునల్ ఇచ్చినటువంటి దానికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తున్న కేసులో కూడా కొన్ని అంశాలు లేవనెత్తడం జరిగింది. ఇవన్నీ ఎఫ్ఐఆర్లు కానీ లేకపోతే ఇవన్నీ నోటీసులు కానీ ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి జూలై ఆగస్టులో, అంతకుముందు ఎందుకు లేవు అంటే ప్రభుత్వం కారణంగా అని చెప్పేసి ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పినట్లుగా. సరే, ఇవన్నీ కూడా ఇంటర్లింక్ లాగా కనపడుతున్నాయి. ఈ రకమైనటువంటి విషయంలో ఆ వెంకటరెడ్డి అన్న అతనేమో హీఈస్ ఆన్ ద రన్ ఫర్ లాస్ట్ 2 months. ఎప్పుడైతే ఇది ఎంక్వైరీ స్టార్ట్ అయిందని తెలిసిన దగ్గర నుంచి గనుల శాఖ మాజీ డైరెక్టర్. ఎలా సార్ వీళ్ళందరినీ చట్టబద్ధంగా శిక్షించే అవకాశం ఎంతవరకు ఉంటుంది? వీళ్ళంతా కూడా సుపీరియర్ ఆఫీసర్స్, మరి పర్మిషన్లు ఉంటాయా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ నుంచి? పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేటువంటిది రికార్డులు చూస్తే తెలుస్తుంది. ఫైల్స్ లో అవన్నీ కూడా ఉంటాయి. అందుకని దొరికినటువంటి ఆధారాలని, సాక్ష్యాలని పట్టుకోవడం లేదా వాటిని కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది కీలకమైనటువంటి అంశం ఇటువంటి కేసుల్లో, ముఖ్యంగా సివిల్ కేసుల్లో. అందువలన ఇప్పుడు ఇది అంటే ఇటువంటి గతంలో కూడా మనం చూసాం. తెలంగాణలో కానీ లేదా ఇతర కొన్ని చోట్ల ప్రచారానికి ఎక్కువగా ఉపయోగించుకున్నారు తప్ప తర్వాత ఫర్దర్ గా వాటికి సంబంధించినటువంటిది ఎక్కడ కనపట్టలేదు. అందువలన ఈ కేసులో కూడా దీన్ని కూడా ఆ విధంగా వినియోగించుకోవడం అనేటువంటిది దానికి బదులు నిర్దిష్టమైనటువంటి ఆధారాలతోటి నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం, చట్టం ముందు పెట్టడంతో పాటు జరిగినటువంటి నష్టాన్ని రికవరీ చేయడానికి కూడా ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ప్రయత్నించాలి. అందువలన ఇలాంటివి తవ్వుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అనేకం ఉన్నాయి. అందుకని వాటన్నింటినీ ఎట్లాగైతే సూపర్ 6 లేకపోతే మరొకటో వాగ్దానాలను అమలు జరపడానికి చేసేటువంటి ప్రయత్నంతో పాటు ఇలాంటి ఆర్థిక నేరాలను కూడా వెలికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అందుకని సైమల్టేనియస్ గా 2 ట్రాకుల్లో నడిపిస్తూ, ప్రభుత్వాన్ని నడిపిస్తూ రాష్ట్ర ప్రజలకి విశ్వాసం కల్పించాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మిగిలిన విషయాలన్నీ కూడా అవన్నీ కూడా కోర్టు పరిధులు లేకపోతే కేసులు ఇవన్నీ కూడా అవన్నీ దానిలోకి వెళ్ళిన తర్వాత వాటిని మనం పెద్దగా చర్చించేదేమి ఉండదు. ఎందుకంటే అవన్నీ ఏళ్ల తరబడి సాగుతూ ఉంటాయి సివిల్ కేసులు. అటువంటి దానికి వీలు లేకుండా సత్వరమే నిందితుల్ని బుక్ చేసే విధంగా యాక్షన్ ఉండాలనేది మనం ఈ సందర్భంగా చెప్తాం. ఓకే కోటేశ్వర, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సాహెబ్ గారు, ఒకటి, ఈరోజు వెంకటరెడ్డి, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి గత కొన్నాళ్లుగా పరారీలో ఉన్నారు. ఈరోజు ఆయనకు సంబంధించిన నివాసాలు లేదంటే వారి బంధువులకు సంబంధించిన నివాసాల్లో సెర్చ్లు జరిగినాయి. అదే సందర్భంలో కాంట్రాక్టర్స్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఏసీబీ ప్రాథమిక విచారణ అనంతరం ప్రాథమికమైనటువంటి రిపోర్టు, ఇన్ ప్రిన్సిపల్ వచ్చిన రిపోర్టుకు ఆధారంగా, అది జేపీ వెంచర్స్ లిమిటెడ్ అవ్వచ్చు, జేసీకేసీ అవ్వచ్చు, ప్రతిమ అవ్వచ్చు, ఇవి ఒక్క అంశంలో కాదు, టెండర్స్, అగ్రిమెంట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, అలాగే ఆపరేషనల్గా ఏవైతే నిబంధనలు ఉంటాయో అలాగే మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి నిబంధనలు అన్నీ కూడా తొంగలో తొక్కి ప్రభుత్వము, కాంట్రాక్టర్లు అంటే గత ప్రభుత్వము, కాంట్రాక్టర్లు కొల్యూడ్ అయ్యి ఈ రకంగా ప్రజాధనాన్ని లూటీ చేశారు. అది దాదాపుగా 2600 కోట్లు అని చెప్పేసి ప్రాథమికంగా తేలటం జరిగింది. ఇకపోతే రకరకాల కేసులు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి అటు సుప్రీంకోర్టులో కూడా ఈ పర్యావరణ నామ్స్ని వైలేట్ చేశారని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ గత ప్రభుత్వం వాటన్నిటిని నెగ్లెక్ట్ చేసి ఈ సోకాల్డ్ ఎక్కడైతే వైలేషన్ జరుగుతున్నా దానికి సంబంధించి నోటీసులు ఇవ్వటం కానీ లేదంటే దానికి సంబంధించి చర్యలు తీసుకుంటంలో కానీ నిర్లిప్తత, నిర్లక్ష్యం అడుగడుగునా కనపడింది. కాబట్టి ఇప్పుడు మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి ఇన్ని నోటీసులు, ఇన్ని
ఎఫ్ఐఆర్లు ఎలాగూ జరుగుతోంది, అవి కూడా అన్నీ సిమిలర్గా ఎందుకొని అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు కూడా కొంత అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది గత ప్రభుత్వం మీద. అయితే ఇప్పుడు గత ప్రభుత్వం యొక్క నిర్లిప్తత మూలంగా జరగలేదు కాబట్టి అన్నీ ఈరోజు ఒకేసారి వెలుగులోకి వస్తున్నాయి, ఒకేసారి కోర్టు ముందుకు పెడుతున్నామని చెప్పేసి ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్పడం. ఇదంతా మరి అలాగే 800 కోట్ల రూపాయలకి ఎన్ఓసీలు కూడా ఇచ్చేసిందంట గవర్నమెంట్. ఎలా చూడాలి సార్? ఇది ఎంతవరకు వాళ్ళని రెస్పాన్సిబుల్ చేసే అవకాశం ఉంది? సురేష్ గారు, ఇప్పుడు ప్రధానంగా మనం ఈ మాట్లాడుకునే కేసులో ఏంటంటే 2021 అదేవిధంగా 23కు సంబంధించి ఇసుక టెండర్ విధానంలో జరిగినటువంటి అవకతవకలు. వాస్తవంగా అంతకు ముందు జరిగినవి కూడా వాటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే జేపీ వెంచర్స్ వాళ్ళకి ఇచ్చిన దాని మీద, ఆ బిల్స్ మీద ఎంక్వైరీ జరిగిన ప్రాథమిక దర్యాప్తులో 2600 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినాయి అంటున్నారు. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం డిబేట్లు. వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్, శాండ్, వైన్స్, మైన్స్ వీటిలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ప్రధానంగా ఏంటంటే దీంట్లో ఒక అంశం వెలుగులోకి రావాల్సింది, అది దర్యాప్తులో ఉందండి. ఈ జేపీ వెంచర్స్ వాళ్ళకి ఏంటంటే 997 కోట్ల రూపాయలకి టెండర్ కట్టబెట్టారు. మీకు జగనన్న కాలనీలని జరుగుతున్నాయి కదండి, ఆ కాలనీల్లో వీళ్ళే ఇసుక ఇవ్వాలి. వీళ్ళు ఇసుక ఇచ్చినందుకు 1000 కోట్లు మళ్ళీ రిటర్న్ ఇచ్చారు. ఏమండి సురేష్ గారు, 1000 కోట్లు వీళ్ళకి రిటర్న్ ఇచ్చారు. అంటే జేపీ వెంచర్స్ వాళ్ళు ఏదైతే ఆ టెండర్ లో పాల్గొన్నారో ఆ డబ్బులు మొత్తం కూడా వీళ్ళకి రిటర్న్ వచ్చేసింది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆయనతో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ భాగస్వామ్యులు. ఏ రోజు అమ్మినటువంటి డబ్బులు ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయాయి. ఇది మేము చాలా సార్లు స్పష్టంగా చెప్పాం. భారతీ రెడ్డి గారికి డబ్బులు చూడందే నిద్రపోయేవాళ్ళు కాదు. ఖజానాకి ఏముందండి, సాయంకాలానికి ఒక ట్రక్కులో వెళ్ళిపోతా ఉండేవి. మీకు చూడొచ్చు 16 నదులు ఉన్నాయి ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్ లో. ఈ 16 నదుల్లో మీరు ఇలా ఆధారాలు లేకుండా చెప్పడం వల్ల ఉపయోగం లేదు. లేదు సురేష్ గారు, ఆధారాలు ఉన్నాయి. భారతీ రెడ్డి గారికి ఒళ్ళో డబ్బులు పడితేనే నిద్రపోయిందంట అవి. ఇవన్నీ ఆధారాలు ఉన్నాయండి. ఇది జస్ట్ ఒక దాంట్లో మేము ఈ టెండర్ దాంట్లో అవకతవకలే చెబుతుంది. ఈ టెండర్ దాంట్లో అవకతవకలేనండి. ఇక్కడ మీరు ఏదైతే ఈ వెంకటరెడ్డి అనే అతను ఉన్నాడో, ఇతను ఏపీ మైనింగ్స్ లోనే కాదు డైరెక్టర్, ఏపీఎండిసి లో కూడా ఇతను మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఈ 2 శాఖల్లో ఎలగబెట్టాడు ఈయన పెద్ద ఆయన, మామూలు కాదు. అందుకనే అవును, యాక్చువల్ గా ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఒక సందర్భంలో ఉండడం జరిగింది. జనరల్ గా విడివిడిగా ఉంటాయంటే ఇవన్నీ కొల్లీడు అవ్వకుండా ఎక్కడ కూడా అవకతవకలు జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆ 2 శాఖలకి ఒకే రకమైన మంత్రులు ఉండటం, అలాగే డైరెక్టర్లు కూడా ఒకే రకమైన డైరెక్టర్ల కింద ఉండటం అని. నేను ఆరోపణలు చేయట్లేదు సురేష్ గారు, దీంట్లో డెప్త్కి వెళ్తే తెలిసింది. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు. మీకు ఇంకొక గమ్మత్తైన విషయం చెబుతా. రైలు బోగిల్లో నుంచి ఇసుక వెళ్ళింది, మీకు తెలుసా? మీకు అది రైలు బోగిల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రాలకు తీసుకెళ్ళింది, తెలుసా అండి మీకు అది? ఎస్, ఇది చాలా మంది కొన్ని విషయాలు తెలియదు మీకు. ఇంకోటి, జేపీ ఇండస్ట్రీస్ వాళ్ళ మీద 100 కోట్లు ఫైన్ వేశారండి. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టింది, ఇది తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 100 కోట్లు కట్టిందండి గ్రీన్ ట్రిబ్యునల్ కి. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే నదీ పరివాహక ప్రాంతాల్లో వీళ్ళకి ఇచ్చింది 1.5 క్యూబిక్ మీటర్ తవ్వుకోవాల్సింది. వీళ్ళు 20 క్యూబిక్ మీటర్లు తవ్వారండి. దానికి అదే కదా ఇప్పుడు ఫ్లడ్లు వచ్చినప్పుడు కింద ఉన్న ప్రాంతాలు ఏ విధంగా ముంపుకు గురవుతున్నాయి. మీకు అది కాదండి, ఇక్కడ మీరు గండికోట ప్రాజెక్ట్ ఉంది కదా. అవును సార్, ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అట్లా, ఆయనేమో కాంట్రాక్టర్ ఫ్రెండ్లీ. ఆయన కాంట్రాక్టర్ ఫ్రెండ్లీ అయినా ఏమండి, అదే నేను అదే ఇవన్నీ భాగవతాలు జరిగినాయండి. మరి డబ్బులు మొత్తం ఎక్కడికి వెళ్ళినాయండి? ఎస్, భారతీ రెడ్డి గారు ఒళ్ళోకి వెళ్ళినాయి. అదే మేము చెప్పేది. తవ్వండి బయట తీయండి, ప్రజల సొమ్మది, చెబుతున్నామండి. ప్రజల సొమ్ము. దీంతో పాటు ఏమండి, ఇక్కడ ఒక జేపీ వెంచర్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి అక్రమ టెండర్లోనే మరి 2500 కోట్ల రూపాయలు, 2600 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగినాయి అంటున్నారు. జస్ట్ ఇది బిల్స్ లో ఇక్కడ జరిగింది. దీనికి ఇంకా ఇన్ డెప్త్ లోకి వెళ్ళా. వాళ్ళు 1.5 మీటర్స్ క్యూబిక్ మీటర్ తవ్వితేనే అంత జరిగినాయి. వీళ్ళు 20 క్యూబిక్ మీటర్లు తవ్వారు కదా. దానికి సంబంధించి ఎన్ని వేల కోట్లు చేతులు మారుంటాయండి. నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సందర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఎందుకు వెళ్ళలేదు తెలుసా? అక్కడ కొండలు ఇసుక ఉందండి, గుట్ల. అందుకని ఆయన వెళ్ళనీయకుండా మరి అంగళ్ళలో కావచ్చు, పొంగలూరులో కావచ్చు ఆయన మీద దాడులు చేశారు.
ఆయన మీద 307 కేసులు పెట్టారు. ఇవన్నీ బయటకు వస్తాయనే కదా అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఉన్నటువంటి మేధావులు అది ఇసుక కాదు, బంగారం లాగా ఉపయోగపడింది అంటానికి ఇంకో సాక్ష్యం ఏంటంటే, ఏదైతే ఇసుక తవ్వకానికి వాడినటువంటి బోట్లు ఒక్కొక్కటి 50-60 లక్షలు ఉన్నా కానీ పర్వాలేదు, అవసరం లేదని చెప్పేసి 3 బోట్లు అంటే 1.5 కోటి విలువ చేసే బోట్లను వదిలేశారు అని అంటే దాని అర్థం ఆల్రెడీ ఎన్ని కోట్లు, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ దండుకొని ఉంటారో ఆలోచించుకోవాలి. ఏది మొన్న ఫ్లడ్ లో, ప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ లో. మీకు ఇంకో అంశం అండి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నదులకి 5-6 కిలోమీటర్ల దూరంలో దాదాపు 50 నుంచి 100 మీటర్ల ఎత్తులో కొండలు ఉండేది. దానికి ఒక్కొక్క ఎక్స్కలేటర్ వచ్చేసి 1-2 కోట్లు ఉండేదండి వాల్యూ. అటువంటి మిషన్లు చాలా కొన్నారు. మీకు కృష్ణానది పరివాహక ప్రాంతంలో మీరు ఇబ్రహీంపట్నం దగ్గర అయితే ఒక వారధి కట్టేశారు కదండి, అప్పుడు పేపర్లో కూడా వచ్చినాయి కదా, దావేశారు. నదీ గర్భంలో నుంచి అవతలకు దావేశారు. మీకు ఆ బుడమేరు ఇవన్నీ ఇప్పుడు పొంగి పొరులుతున్నాయి అంటే వీళ్ళు చేసిన పాపమే. ఇవన్నీ కూడా ఆ కట్టలను పగల కొట్టేసి దాంట్లో నుంచి ఇసుక పక్కకు తీసుకెళ్ళడానికి ఆ కట్టలని బడ్స్ మొత్తం తవ్వేశారండి. సో కాబట్టి ఇది ఒక జేపీ వెంచర్స్ లోనే 2600 కోట్లు బయటకు వచ్చింది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు తిన్నారండి ఇసుకలో వీళ్ళు. 1,00,000 కోట్లు ఇవన్నీ బయటకు వస్తాయి. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఏం టైం ఉండదు. ఈ 5 సంవత్సరాలు కూడా ఈ తవ్వుకుంటాం సరిపోయేటట్టుంది ఇంకా. ఓకే రైట్, మనకి ఎక్కువ సమయం లేదు సార్. దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక అధికారులు మింగేయాలి, ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఓపెన్ చేయాలి. బహుశా చేస్తే వాళ్ళు ఈ పనిలో ఉంటారు. ఏదైతే ఇప్పుడు పక్క రాష్ట్రంలో హైదరాబాద్ ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా దీనికి అవినీతి నిరోధక శాఖకు సంబంధించి ఇంకొక అడిషనల్ మింగేయాలి. ఏందండి లేకపోతే అరే ఏందండి, చిన్న గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చిన్న ఒక రాజకీయ నాయకుడి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు వీళ్ళందరి దగ్గర నుంచి ఇక్కడ గొలుసు కట్టు విధానం అండి. ఇక్కడ రూపాయి అక్కడికి వెళ్ళాలి మాయిటాలకి, ఇక్కడ రూపాయి. ఇదే కాదు మీరంతా ఐ మీన్ ఏదేమైనా కానీ విత్ డాక్యుమెంట్ తోనే ఏదైనా ముందుకెళ్తున్నారు కాబట్టి అదేదో డిలే అవ్వకుండా జనం కూడా ఇదేదో రాజకీయపరమైనటువంటి కక్షపూరితమైనటువంటి అనే దానికి తీసుకురాకుండా త్వరగా ఒక కొలికి తీసుకొస్తారని ఆశిస్తాను. ఓకే సార్, మనకి ఎక్కువ సమయం లేదు. ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తా. మేము అసలు ఏమి చేయక ముందలే కక్షపూరిత ధోరణి అంటున్నారు. ఏం చేయలేదు మేము, జస్ట్ ఎక్కడెక్కడ ఉండే ఎక్కడెక్కడ అసలు ఈ మొత్తం ఇలా చరిత్రలో ఓపెన్ చేస్తే ఇలా బతుకులు మొత్తం బయటకు వస్తాయండి. ఇప్పుడు ప్రజలకు ఇంప్రెషన్ వచ్చేటట్టుగా చూడండి. రైట్, ఓకే. రజనీ గారు ఖచ్చితంగా అసలు ఏదైతే చంద్రబాబు గారు పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు కానీ ఇవేమీ చెయ్యరు సార్. ఎందుకంటే వాటి కోసం కేటాయిస్తే వీటి విలువైన సమయాన్ని వృధా చేస్తున్న వ్యక్తి అవుతారు. ఆయన విజనరీ అంతా అమరావతిని డెవలప్ చేయడం, ఢిల్లీని తలదన్నే రాజధానిలా కట్టడం, రాష్ట్రంలో ఎక్కువ కంపెనీలు రావాలి, పక్క దేశాల నుంచి విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి పని చేయగలగాలి, ఇక్కడ నుంచి ఇన్కమ్ జనరేట్ చేయగలగాలి అని ఆయన అంతిమ లక్ష్యం సార్. అందుకనే ఎక్కడ జగన్ రెడ్డి గారు ఆయన మర్చిపోతారా అంటూ ప్రతిసారి రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, కక్ష సాధింపు చర్యలు చేశారు. కక్ష సాధింపు చర్యలు చంద్రబాబు గారు చెయ్యరు సార్. అది ఆయన రాజకీయ చరిత్రలో లేదు. ఆయన శత్రువుని ఎప్పుడు కొనుక్కొని తెచ్చుకోడు సార్. శత్రువు ఎదురుగా కనిపిస్తే ఎలా ఎదుర్కోవాలని ఒక్కడిగా వెళ్ళకుండా కూటమిగా వెళ్ళి ఎదుర్కొనే వ్యక్తి శత్రువుతో ఎప్పుడు ఢీ కొట్టడు సార్. అలా ఢీ కొట్టాల్సి వచ్చినా బలమైన ఆధారాలుగా తీసుకొని లీగల్ గా వెళ్తారు, కానీ చాలా లేట్ చేస్తారు. అది ఆయనకుండే అలవాటు. ఏమైనా కానీ ఆధారాలు ఉండే మాట్లాడతారు. ఇప్పుడు సాహిబ్ గారు ఎట్లా అంటే అట్లా మాట్లాడితే చంద్రబాబు గారు సాయంత్రానికి ఫోన్ చేసి తిడతారు. ఆయన అన్ని స్టేట్మెంట్లు దగ్గర పెట్టుకొని ఫిగర్లతో సహా కరెక్ట్ గా చెప్పాలా, లేకపోతే ఆ పోస్ట్ బీగేస్తారు. ఏమైనా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి నేను ఆ పోస్ట్ లో కూర్చోబెట్టింది ఆడబిడ్డల గురించి మాట్లాడినా ఊరుకోరు సార్. వాళ్ళు ఎన్నైనా మాట్లాడుతారు. సాక్షి పేపర్ లో కాదంబరి జత్వాని గురించి ఒక కథలుగా రాశారు. సొంత చెల్లెల గురించే కథలుగా రాసిన సాక్షి కథనం అది. సో అటువంటి అప్పుడు అలాంటివి ఎప్పుడు ప్రోత్సహించారు సార్. ఎవిడెంట్రీగా లేట్ అయినా లేటెస్ట్ గా పనిచేస్తారు. గన్న కంటే ముందు జగన్ వస్తాడో లేదో తెలియదు కానీ 6 అడుగుల బుల్లెట్ ఆంధ్రాలో అడుగు పెట్టాడు పవన్ కళ్యాణ్ అన్నని రాష్ట్రం అంతా సంతోషభరితంగా ఉన్న టైం సార్. పెద్ద ఆయన నిర్ణయాలు ఆలోచించి ఆచితూచి ఆధారాలతో తీసుకుంటాడు. వారిలాగా లాగా ఆధారాలు లేకుండా చిత్రీకరించాడు సార్. రజనీ గారు సందర్భం తీసుకొచ్చారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 4 శాఖలకి పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి, 4 పోర్ట్ఫోలియోస్. ఆయన హీఈస్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ ఎన్ ఆఫీస్. అది ఆయన ఏదో ప్రతిపక్ష వాళ్ళు చెప్పారని చెప్పేసి 84 లక్షల రూపాయలు కేటాయించింది. అది కూడా వచ్చే సంవత్సరం మళ్ళీ ఫినాన్షియల్ ఇయర్ వరకు. ఏది ఆయన ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించడానికి సంబంధించినటువంటి ఆఫీస్ ఖర్చులు అవి.
అవి కేటాయిస్తే ఎప్పుడైతే ప్రతిపక్షాలు విమర్శలు చేసినాయో అది కూడా నాకు మీద అటువంటివి కూడా రాకూడదని ఆయన నిన్ననే డెసిషన్ తీసుకున్నారంట. మంగళగిరి ఆఫీస్కి షిఫ్ట్ చేసేస్తున్నారండి, క్యాంప్ ఆఫీస్. ఎందుకండి ఇప్పుడు అవతల వాళ్ళేమో కోట్ల రూపాయలు ఇప్పటికీ ఆయన తీసుకున్న ఫర్నిచర్ ఇప్పటి వరకు రిటర్న్ ఇవ్వలేదంట. ఏది తాడేపల్లి ఇంటి దగ్గర ఆయన క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నారు కదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే ఫర్నిచర్ విషయంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. సరే, మరి అదే దానికి ఇప్పుడు నీకు వచ్చినప్పుడు ఇప్పటివరకు ఫర్నిచర్ అయితే రిటర్న్ రాలేదట. కోట్ల రూపాయల విలువ అలాగూ వేస్ట్ అయినప్పుడు ఈయనకి హీఈస్ ఎంటైటిల్ టు హ్యావ్ ఎన్ ఆఫీస్ అఫీషియల్లీ. దట్ ఈస్ ఆల్. అవి కూడా 84 లక్షల రూపాయలే. మరి ఎందుకని ఆయనంత సార్ ఆయనది సార్ మా పార్టీ ప్రశ్నించే పార్టీ సార్. అవతలోడితో ప్రశ్నలు ఎంచుకోవడం మనం ఎందుకు, అవతలోడికి అవకాశాలు మనం ఎందుకు, అవినీతి ఆరోపణలు ఏ రోజు మచ్చపడకూడదు అంటూ ఒక ట్రాన్స్పరెంట్ పరిపాలన అందించాలనుకున్నారు సార్. మొట్టమొదటిగా మీ అందరికీ తెలుసు ఆయన జీతం తీసుకుంటాను అన్న స్టేట్మెంట్ కూడా మీరు విన్నారు. కానీ ఖజానాలలో 15th కమిషన్ డబ్బులు, 14th కమిషన్ డబ్బులు, పంచాయతీ నిధులు ఏవి ఎటుపోతున్నాయో అర్థం కాక ఏ రూపాయి తీసుకున్నట్టు అయిపోతుందని నేను జీతం కూడా తీసుకోను, ఈ కుర్చీలో బెంచ్ల కాడే తన్నుకు వచ్చారు, ఇవి కూడా నా డబ్బుతోనే కొనుక్కుంటానంటూ ఒక పార్టీ కార్యాలయం మాత్రం వాడుకునేవారు సార్. ఇప్పుడు అది కూడా నాకెందుకు, నేను మంగళగిరి క్యాంప్ ఆఫీస్ నుంచి రన్ చేస్తానంటూ కూడా స్టేట్మెంట్లు తీసుకుంటున్నారంటే అవతల వారితో ఒక మాట అనిపించుకోడు సార్. ఒక అవినీతి రహిత పరిపాలన అంటే ఎలా ఉంటుందో అది చూపించాలన్న పడుతున్న తాపత్రయం. కానీ రాజకీయం అంటే విమర్శలు సార్. విమర్శలు లేని రాజకీయం ఉండదు. అదే చెప్తారు ఏదైతే రజనీకాంత్ గారు, మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, అవి రెండూ లేని ఊరే లేదు అంటూ. రాజకీయాలకు ఇప్పుడిప్పుడే వచ్చారు కాబట్టి ఇంకా అలవాటు పడతారు, అలవాటు పడాలి కూడా సార్. ఆయన ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఆయన తీసుకోవాల్సింది తీసుకోకపోగా వద్దంటూనే జీతభత్యాలు. ఇప్పుడు మొన్న ఫ్లడ్స్కి ఇటొక స్టేట్ అటొక స్టేట్ చెరువు ₹1 ఇచ్చారు. అక్కడతో కూడా మళ్ళీ ఆయన అండర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు 400 గ్రామ పంచాయతీలకి ₹1,00,000 చొప్పున 4 కోట్లు. ఈ స్థాయిలో భూరి విరాళం ప్రకటించింది ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడ చూడలేదు మనం. కాబట్టి ఆయన చేయదగింది అదే సార్. ఆయన చేయదగింది సహాయమే. అభివృద్ధి చేసే వ్యక్తి, విజనరీ ఉన్న వ్యక్తి రూపాయిని ₹10 పుట్టిస్తున్నాడు. ఈయనకి చేయగలిగింది సహాయం. ఇంకా కూడా బాబు గారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవాలి. ఈ గడ్డు కాలంలో రూపాయలైన అకౌంట్ లో వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు, 1వ తారీఖు జీతం ఇస్తున్నారంటే ఎంతో నేర్చుకోవాలి బాబు గారి దగ్గర నుంచి అంటూ ఎన్నో స్టేట్మెంట్లు రాజకీయ దురంధరుడని, దార్శనికుడని పొగడ్డం జరుగుతుంది సార్. ఎందుకంటే ఆయన దగ్గర ఆ స్టఫ్ ఉంది. అందుకే రజనీకాంత్ గారు ఇక్కడ వచ్చి విజనరీ ఉన్న వ్యక్తి అంటే ఆయన కూడా దుమ్మెత్తు పోసారు ఈ రాష్ట్ర దరిద్రులు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన దగ్గర మనం ఎంతో నేర్చుకోవాలి సార్. విద్యార్థి దశలోనే ఉన్నాం ప్రతి ఒక్కరూ. ఆయన మీద పడ్డ విమర్శల కంటే మించి రాష్ట్రంలో ఏ ఒక్క విమర్శలు ఉండవు సార్. తల్లి బోనమ్మను అవమానించినప్పుడు, ఆయన కంట తడి పెట్టినప్పుడు, పార్టీ ఎదుర్కొన్న సమస్యలు గాని ఏదైనా గానీ సార్, ఆయన ఒక రోల్ మోడల్ గా అందరూ నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి ఎంతో విద్యని, విజనరీని. ఓకే రజనీ గారు. సైదా గారు ప్లీజ్ కంక్లూడ్. ఈ ఇసుక విషయంకి వచ్చేసరికి ఇప్పటి వరకు అరెస్టులు చేయకపోగా వాళ్ళంతా తప్పించు తిరుగుతున్నారు, పరారీలో ఉన్నారు. మరి ఎందుకని మనల్ని ముందే ఒక కన్నేసి ఉంచితే ఈ పాటికే వాళ్ళని అరెస్ట్ చేసి ఉండేవారేమో. ఎక్కడ లోపం జరుగుతుందంటారు? సురేష్ గారు, మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రకృతి సంపదను 3 సంస్థలకు, జేపీ వెంచర్స్, జీసీకేసి, ప్రతిమ, ఈ 3 సంస్థలకి ఈ డైరెక్టర్ గా ఉండి ఆ రోజున్నటువంటి ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారథ్యంలో ఇసుక దోపిడీ ఏ విధంగా జరిగిందో ఈరోజు ఏసీబీ రైట్స్ వల్ల మనకు అర్థమవుతుంది. దాదాపు 2,566 కోట్ల రూపాయలు ఈ ఇసుక మాఫియా ఏ విధంగా ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి సొమ్ముని అక్రమంగా దోచుకుందో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గత 2 నెలల నుంచి ఈ యొక్క అవినీతి సామ్రాజ్యానికి సారథ్యం వహించినటువంటి పెద్ద మనిషి, ప్రభుత్వాధికారి ఈ వెంకటరెడ్డిని ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయలేదంటే మనం ఏమనుకోవాలి? ఇది ఎందుకు ఇలా జరుగుతా ఉంది? ఇందాక సోదరు రజనీ గారు చెప్పినట్లుగా ఆయన అన్ని ఆలోచిస్తాడు, లేట్ అవుతుందని చెప్తా ఉన్నారు. కానీ ఒక ప్రభుత్వ అధికారి, ఇతనేమో రాజకీయ నేత కాదు,
ఇతను ఎక్కడున్నా కానీ మనం ట్రేస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అతను తీసుకొచ్చి కూర్చోబెట్టి విచారిస్తే ఇంకా అనేక వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరెవరు ఈ జేపీ వెంచర్స్ ఎవరు, జీసీకేసీ ఎవరు, అలాగే ప్రతిమా సంస్థ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏంటి, ఏ విధంగా ఈ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క నిబంధనల్ని గాలికి వదిలేసి నదీ గర్భంలో కూడా విసుక ఏ విధంగా తవ్వారు, సుప్రీంకోర్టు తీర్పుని ఏ విధంగా వైలేషన్ చేశారు, ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు. అలాగే ఎంత దుర్మార్గం అంటే బ్యాంక్ గ్యారెంటీ డబ్బులు, బ్యాంక్ గ్యారెంటీకి ఇచ్చినటువంటి 120 కోట్ల రూపాయలు 2 రూపాయలు కాదు, ఈ జేపీ వెంచర్స్ అనే వాళ్ళు 800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అప్పున్నారు. ఆ అప్పు చెల్లించకుండానే వాళ్ళ యొక్క సంస్థ నుంచి 120 కోట్ల రూపాయలు మరి బ్యాంక్ గ్యారెంటీ ఉంటే ఎన్ఓసి ఇచ్చినటువంటి ఘనుడు జీవి వెంకటరెడ్డి. మరి ఈయన మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఎందుకు ఇప్పుడు దాకా నానబెడతా ఉన్నారు? ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే గడ్డపార నానేయడం కరెక్ట్ కాదు. అధికారుల మీద కొరడా చూపించాలి. ఈ విధంగా మనం చేసుకుంటా పోతే కాలయాపన జరుగుతూ ఉంటే ఒక అధికారి మనం 2 నెలల నుంచి అరెస్ట్ చేయలేదంటే ఏమనుకోవాలి మనం? ఈరోజు మనం చూసాం, గత ప్రభుత్వంలో కాదంబరి ఈ విషయం మనం చూసాం. ఒక్కరోజు ఉదయం 6:30 కేసు పెడితే 11ంటికి వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి పట్టుకొచ్చారు వాళ్ళు. మీకు ఆ సామర్థ్యం లేదు? మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? సైదా గారు అన్ని ఒకే ఘటన కట్టకూడదు. ఇప్పుడు క్రైమ్ చేసేవాడికి వాడు చాలా అలర్ట్ గా ఉంటాడు. అంటే ఆల్రెడీ తప్పులు చేశారని తెలుసు కదా, రేపేం జరగబోతుంది అనేది కూడా తెలుసు. కానీ తప్పులు ఏ స్థాయిలో జరిగినాయి అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయడానికి తవ్విన కొద్దీ వస్తున్నాయి బయటికి, ఏది ఇసుక తవ్వితే వచ్చినట్టుగా. కాబట్టి నిజంగానే సురేష్ గారు నమ్మని చెబుతుంది, అతను ప్రభుత్వ అధికారి అవునా, బయట వ్యక్తి కాదు. ప్రభుత్వ స్వాధీనంలో ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటువంటి వ్యక్తి. ఆయన 2 నెలల నుంచి పరారులో ఉంటే ఆయన తీసుకొచ్చి జైల్లో పెట్టమంటంలా విచారించాలి కదా తీసుకొచ్చి. అసలు కొన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. ఆయన ఒక్కడే పరారీలో కాదు, ఆయన ఒక్కడే కాదు సార్. వెంకటరెడ్డి సురేష్ గారు ఒక మాట, వెంకటరెడ్డి గారికి ప్రభుత్వ సహకారం లేకుండా, లేక శాఖ మంత్రి సహకారం లేకుండా ఇంత బరి తెగించి పనిచేయడు కదా. అవును, ఇతన్ని విచారిస్తే వాస్తవాలు తెలుస్తేనేది నేను చెప్పేటువంటి వర్షన్. ఎందుకంటే ఆయన తీసుకొచ్చి జైలు వేసి బంధించి లేకపోతే జైలు పంపించమని కాదు కోరేది. ఒక ప్రభుత్వ అధికారి ఇంత బరి తెగించి 2566 కోట్ల రూపాయలు ఒక విసుకలోనే మరి జరిగితే నీ ఇష్టానుసారంగా ఎన్ఓసీలు ఇస్తే నువ్వు గ్రీన్ ట్రిబ్యునల్ ఆ యొక్క గైడ్ లైన్స్ నువ్వు తీసేసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నువ్వు కూడా పక్కన పెట్టేసి అంటే ప్రభుత్వ సహకారం లేకుండా ఇలా ఉంటుందా అంటే నేను చెప్పేది. ఎందుకంటే ఆ యొక్క మంత్రులు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఇందాక సోదరుడు చెప్పినట్టు కొంతమంది ఆ యొక్క వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది కదా. నిర్లక్ష్యంగా ఏదో చూద్దాం చేద్దాం అంటే మాత్రం ఒకటి, ఎందుకంటే చెరుకా బెల్లం పెట్టమంటే కాదు, దాన్ని క్రషర్ లో పెట్టాల్సిందే, తిప్పాల్సిందే, జరగాల్సిందే. ఆ విధంగా వ్యవహరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నాం. ప్రకృతి సంపదను ఎవరైతే దోచుకున్నారో ఆ దోషుల్ని శిక్షించాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సురేష్ గారు. ఓకే, ఎస్పీ సాబ్ గారు, యు గాట్ ఎనీ అబ్జెక్షన్? జస్ట్ 30 seconds లో కంక్లూడ్ చేద్దాం. అయ్యా, మిత్రులు చెబుతున్నారండి, ఇది ఏమో అన్నం కాదు ఉడకంగా తింటానికి. దీని మీద దర్యాప్తు జరుగుతుంది కాబట్టి వెంకటరెడ్డి 2600 కోట్ల రూపాయలు జరిగిందని అంటున్నాం. ఖచ్చితంగా దీంట్లో ఒక రాజకీయ నాయకులకే కాదండి, అధికారులు ఉన్నారు, దీంతో పాటు చాలా మంది ఉన్నారు. ఇది ఒకటే కాదు, జస్ట్ ఒక జేపీ వెంచర్స్ వాళ్ళకి ఇచ్చిన ఆ టెండర్ లోని ఈ 2600 కోట్లు, మిగిలిన నాటిలో చాలా ఉండే, అన్ని వస్తాయి. సైదా గారు చెప్పబట్టే కదా ఇది తెలుస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే అవకతవకలు పాల్పడ్డారో, ఎవరైతే చట్టాలను ఉల్లంఘించారో, అధికారులు కావచ్చు, ఆ రోజున రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరి మీద చర్యలు తీసుకునేదండి ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, రైట్, థ్యాంక్ యూ సాహిబ్ గారు, థ్యాంక్ యూ రజనీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సైదా గారు, అలాగే కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.